మనం ఈ మూడిట్ల కోసం డిస్కస్ చేస్తాం నిన్న. ఓకేనా? తర్వాత యాజ్ తర్వాత ఫామ్ బఫర్, సారీ గైస్, యాజ్ నెక్స్ట్ తర్వాత ఫామ్ బఫర్. ఓకేనా? నెక్స్ట్ ఫామ్. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ మనం నిన్న ఇక్కడ వరకు కవర్ చేసాం కదా, యాజ్ నెక్స్ట్ వరకు. మనం ఈరోజు ఈ 2 టాపిక్స్ కవర్ చేద్దాం. ఇదంతా ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ క్రియేటింగ్ ఒక అరేని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? క్రియేట్ చేసిన దాన్ని కాల్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాట్ ఈస్ వాట్ అని. అంటే నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, టైం తీసుకున్నాం కదా. ఈరోజు ఒక 10 minutes మనం డిస్కస్ చేద్దాం నిన్న జరిగినాయి అన్ని. ఓకేనా? క్లియర్ గైస్? మీకు ఏం డౌట్స్ ఉంటే అడగండి, నాట్ ఏ ప్రాబ్లం. దీంతో పాటు మనం ఇంకా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మనం జూపిటర్ నోట్బుక్ కోసం నేర్చుకున్నాం. ఓకేనా? జూపిటర్ నోట్బుక్ షార్ట్ కట్ రాస్తున్నాను అక్కడ. జూపిటర్ నోట్బుక్ కోసం నేర్చుకున్నాం. జూపిటర్ నోట్బుక్ లో మనం డిఫాల్ట్గా ఏముంటుంది? ఇంపోర్ట్ డేటా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది, మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అంతే, బై యూజింగ్ ఇంపోర్ట్ కీవర్డ్. ఓకే? ఇంపోర్ట్ నంపై. క్లియర్ గైస్? అలాగే మీకు ఐడియల్లో కూడా ఎలాగ ఇన్స్టాల్ చేయాలో చూపించాను. పిప్ అన్న కీవర్డ్ యూస్ చేసి ఇన్స్టాల్ నంపై. ఓకేనా? మీకు ఇది మనం ఇది ఒకటే కాదు, మనం నెక్స్ట్ పాండాస్ ఏదన్నా మనం పిప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం ఐడియాలో ఇన్స్టాల్ అవ్వాలంటే. క్లియర్ గైస్? గైస్ రెస్పాండ్ అవ్వండి. క్లియర్? ఆర్ క్లియర్? ఎస్ సార్. ఓకే గైస్, మనకి ఏం తెలుసుకున్నాం? లిస్ట్ కి అండ్ అరేకి డిఫరెన్స్ తెలుసుకున్నాం. క్లియరా? ఇవన్నీ మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం 5 minutes లో. ఓకేనా? 5 to 10 minutes. క్లియర్ గైస్? చూద్దాం. నేను ఎనిమిది అనుకుంటే ఇన్స్టాల్ చేశారు అందరూ. గైస్ ఇన్స్టాల్ చేయలేదా? డౌన్లోడ్ అయినా చేశారా? లేదు సార్. ఓకే గైస్, మీరు ఆన్లైన్ కంపైలర్ ఉంటుంది, ఆన్లైన్ కంపైలర్ ట్రై చేయండి నంపై. ఓకేనా? మీకు సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు సిస్టమ్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా అనకుండా ఇన్స్టాల్ చేసుకోండి. 1 GB ఉంటుంది, 1 GB ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. లేని వాళ్ళు అయితే ఆన్లైన్ కంపైల్స్ ఉంటాయి, ఆన్లైన్ కంపైల్స్ యూస్ చేసుకోండి. ఓకేనా గైస్? అది లోడ్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే దాంట్లో జూపిటర్ నోట్బుకే కాదు చాలా ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. ఓకేనా? టూల్స్ అనేవి అన్ని రన్ అవ్వాలి కాబట్టి ఇట్ టేక్స్ 1 minute or 2 minutes. క్లియర్? ఇక్కడ చూడండి, మనకి లోడ్ అవుతుంది లేదంటే ఎలా తెలుస్తుంది? సింబల్ త్రో అవుతుంది. ఓకేనా? మనం సరే లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి? లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి? జూపిటర్ నోట్బుక్ లో లాంచ్ చేయాలి. ఓకేనా? ఎప్పుడు మనం ఓపెన్ చేసినా జూపిటర్ నోట్బుక్ లాంచ్ చేయాలి. దీంట్లో ఉంటుంది కోడ్, మనం అప్పుడు పైథాన్ అని దీంట్లో రన్ చేసుకుంటాం. మనకి క్రోమ్ లో ఒక వెబ్ పేజ్ వస్తుంది. ఓకేనా? డైరెక్ట్ గా దీంట్లో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ ఏంటి? పైథాన్ లో మన కోడ్ అంతా పైథాన్ ఉంది కాబట్టి పైథాన్ అని తీసుకుంటాం. ఓకేనా సార్? మనం ఇందు ముందు మనం ఫైల్ సేవ్ చేసుకున్నాం కదా పైథాన్ లో రాసినప్పుడు ఫైల్. కావాలంటే ఇక్కడ కూడా మనం ఫైల్ సేవ్ చేసుకోవచ్చు, న్యూ ఫైల్ తీసుకోవచ్చు. ఓకేనా?
తర్వాత సేవ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు నోట్. ఓకేనా, మీ డేటా అనేది దాంట్లో సేవ్ అయి ఉంటుంది. క్లియర్ గైస్? మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇంపోర్ట్ నంపై హ్యాజ్ అని చెప్పి నేను షార్ట్ కట్ నేమ్ ఇస్తున్నా. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక అరే క్రియేట్ చేస్తాం. ఓకేనా, అరే ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్ ఎన్పి డాట్ గైస్. మనం ఇందుకు మాడ్యూల్స్ నేర్చుకున్నాం కదా, సేమ్ మాడ్యూల్స్ ఏంటి చెప్పాను, ఒక ఫైల్ని ఇంకో ఫైల్, ఒక ఫైల్ డేటాని ఇంకో ఫైల్లోకి యాక్సెస్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ ఫైల్ నేమ్ కదా. ఆల్రెడీ డిఫాల్ట్గా పైథాన్లో ఇంపోర్ట్ అయి ఉంటుంది ఇదంతా. మనం జస్ట్ ఇంపోర్ట్ అనే కీవర్డ్తో యాక్సెస్ చేసుకుంటాం. తర్వాత ఏంటి, మనం ఆ ఫైల్లో ఉన్న డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఫైల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇస్తాం. ఇక్కడ నా ఫంక్షన్ ఏంటి, అరే. ఓకేనా, సారీ, అరే. మనం కూడా అంతే, ఫంక్షన్ కాల్ చేసుకుంటాం, ఫంక్షన్లో డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ త్రో చేస్తాం. మామూలుగా మీరు నేర్చుకున్న దేంట్లో మాడ్యూల్స్లో డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేసి ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అని త్రో చేస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ త్రో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అని చూసాను, తర్వాత ఏం చేయాలి, దాన్ని ప్రింట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, రన్ చేస్తాను. ఇట్ కెన్ త్రో అవుట్పుట్. ఓకేనా, ఇదేంటి, 0 డైమెన్షన్. ఓకేనా, 1 డైమెన్షన్ కావాలంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ డిక్లేర్ చేస్తాం, 10, 20, 30. ఓకేనా, దీన్ని రన్ చేస్తాం. ఓకేనా, ఎర్రై లిస్ట్లో డిఫరెన్స్ ఏంటంటే, లిస్ట్లో ఎప్పుడు మనకు కాలమ్స్ అవుట్పుట్ అనేది కామర్స్లో కనిపిస్తుంది, ఎర్రస్లో కామాల్లో కనిపించదు. అలాగే ఏంటి, ఇంకో డిఫరెన్స్ ఏంటి, లిస్ట్లో మనం మల్టిపుల్ డేటాస్ అని స్టోర్ చేయొచ్చు, డేటా టైప్స్. ఓకేనా, ఇంటిజర్ అయినా ఫ్లోట్ అయినా ఏదైనా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, మనం డిక్లేర్ చేస్తే ఎర్ర త్రో అవుతుంది, లేకపోతే ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకేనా, క్లియర్ గైస్? నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఇంకో స్ట్రింగ్ 2 డైమెన్షన్స్ ఏం చేస్తాం, 2 డైమెన్షన్స్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ ఏంటి, 40, 50, 60 అని డిక్లేర్ చేస్తాం. మనం 2 డైమెన్షన్లో ఎప్పుడో చూడండి, టూ డైమెన్షన్స్లో ఏముంటాయి, 2 అరేస్ ఉంటాయి. ఓకేనా, ఇదంతా సారీ, ఇది 2 డైమెన్షన్ కాబట్టి 2 అరేస్ ఉంటాయి లోన, 2 అరేస్ కలిపి ఇంకో అరేలో స్టోర్ అవుతాయి, 2 డైమెన్షన్స్ అవుతాయి. క్లియరా? రన్ చేస్తాం, అవుట్పుట్ ఎలా త్రో అవుతుంది, ఒకదాని కింద ఒకటి. ఇదేంటి, 1 డైమెన్షన్, ఇది ఇంకో డైమెన్షన్, అంటే మొత్తం కలిపి 2 డైమెన్షన్స్. క్లియరా? ఇది చూడండి, ఇలా ఉంది, మొత్తం కలిపి ఒక అరేలో ఉంది. క్లియర్? నెక్స్ట్ 3 డైమెన్షన్స్ ఏం చేస్తాం, నాకు 3 అనేది రావాలి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా 2 డైమెన్షన్, ఇంకో డైమెన్షన్ క్రియేట్ చేస్తాను ఓన్గా. ఓకేనా, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీంట్లో డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఎక్కడ వరకు, 70, 80, 90. ఓకేనా, మళ్ళీ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. క్లియరా? రన్ చేస్తాను, ఇప్పుడు రన్ చేస్తాను. యూ క్యాన్ త్రో ఎర్రర్, వాల్యూ ఎర్రర్. ఓకేనా, ఒక నిమిషం, ఇంకా ఇంకోటి కూడా ఇస్తాను, చూద్దాం. ఒక స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, ఇంకా వాల్యూస్ త్రో చేస్తాను, 100, 110 అండ్ 120. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తాను. ఏమంటుంది, ఎక్కడైనా వదిలేసానా, ఓకే ఓకే, ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేయలేదు కదా, ఇప్పుడు రన్ చేస్తాను. అవుట్పుట్ వచ్చిందా, ఇదంతా ఏంటి, ఈ 2D డైమెన్షన్స్ ఇక వరకు, మళ్ళీ 2D డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇక వరకు, ఇదంతా దేంట్లో స్టోర్ అయింది, 3D డైమెన్షన్లో స్టోర్ అయింది. ఓకేనా, మనకి షాడో 3D అంటే ఏంటి, ఒక షాడో కింద కనిపిస్తుంది రియల్ టైంలో. ఓకేనా, అలా. క్లియర్ గైస్? నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది రిమూవ్ చేస్తున్నాను. మీరు మొత్తం అన్ని ట్రై చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా, యాజ్
అరే. ఓకేనా? యాజ్ ఆర్ వాళ్ళ యూజ్ ఏంటి మనకి? సరే, ఏలో స్టోర్ చేసాం కదా, దీన్ని నేను కాల్ చేసుకుంటాను, ఇక్కడ రిమూవ్ చేస్తాను. బి అనే వేరియబుల్లో బి బి డాట్ బి ఈక్వల్ టు ఎన్పి డాట్ యాజ్ అరే. గైస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం త్రో చేస్తాం? ప్రీవియస్గా ఉన్న మనం ఇప్పుడు డేటా ఎక్కడ ఉందో ఆ వేరియబుల్ కాల్ చేస్తాం. క్లియరా? సరే, రన్. మనం ఏం చేయాలి తర్వాత? ప్రింట్ చేయాలి. ప్రింట్ బి. ఏమవుతుంది? సేమ్ అవుట్పుట్ చూపిస్తుంది. ఏమైనా చేంజ్ ఉందా? చేంజ్ లేదు. సో మరి అరేకి యాజ్ అరేకి డిఫరెన్స్ ఏంటి? యాజ్ అరే అంటే మనం దాని రోస్ని కాలమ్స్ని కాల్ చేసుకోవచ్చు. దీనికి ఇంకో కీవర్డ్ యాడ్ అవుతుంది. ఏంటి కీవర్డ్ యాడ్ అవుతుంది? ఏ కీవర్డ్? విత్ అండ్. ఓకేనా? ఇది యాడ్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు? ఆర్డర్ అన్నది కాల్ చేయొచ్చు. రోస్ అయితే సిలో, కాలమ్స్ అయితే ఎఫ్లో. ఓకేనా? కాల్ చేస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్ లేవు కదా? ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? ఏ వేరియబుల్ ఉంది? బి అనే వేరియబుల్ ఉంది. ఇప్పుడు నాకు ఒక కంటెంట్ ప్రింట్ అవ్వాలి కదా. మనం ఉన్న కంటెంట్ ప్రింట్ చేద్దామంటే ఏం చేస్తాం? ఒక లిస్ట్ ఉన్న డేటాని ప్రింట్ చేయడానికి ఏం యూస్ చేస్తాం? ఫర్ లూప్ యూస్ చేస్తాం కదా. ఆల్రెడీ మీకు డెఫినేషన్ కూడా అదే. ఒక రేంజ్ ఆఫ్ డేటాని డిస్ప్లే చేస్తాం, లైక్ లిస్ట్, సెట్, టబుల్ అంతా. ఓకేనా? ఫర్ ఇన్ ఐ ఇన్ రేంజ్. రేంజ్ ప్లేస్లో మనం ఏం చేస్తాం? ఎన్పి డాట్ అండ్. ఓకేనా? ఓకేనా? ఇట్ మనం ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తాం? రేంజ్ ప్లేస్లో వేరియబుల్. క్లియరా? తర్వాత ఏం చేస్తాం? ప్రింట్. ఏం ప్రింట్ చేస్తాం? మనం కాలన్ పెట్టలేదు. ఓకేనా? కాలన్ పెట్టకపోతే ఎర్ర త్రో అవుతుంది. నెక్స్ట్ ఐఎన్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇప్పుడు అవుట్పుట్ ఏమైనా వస్తుందా లేదా అని. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఇట్లట్ అయింది. ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అయింది. ఓకేనా? డేటా అనేది 120 వరకు. కానీ నాకు అలా కాదు, కాలం వైజ్ ఇది. ఒక్క నిమిషం, ఇది రిమూవ్ చేస్తాను. అంటే డిఫరెన్స్ తెలియాలి కదా మీకు డేటా నాకు. బి అనేది ప్రింట్ చేస్తున్నా, రన్ చేస్తాను. ఓకేనా? క్లియరా? మనకి అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అయింది. దీన్ని మనం రోస్ వైజ్, కాలం వైజ్ కాల్ చేసుకోవచ్చు డేటా అనేది. ఇక్కడ ఏం చేస్తాను? లూప్ యూస్ చేస్తున్నాను, బి అని దాన్ని. ఓకేనా? రన్ చేస్తాను. ఏమవుతుంది? ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. అలా కాదు, నాకు ఇంకోటి ఏం కావాలి? కాలం వైజ్, రో వైజ్ కావాలి డేటా. ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ కామా ఆర్డర్. అంతేనా? ఆర్డర్ ఈక్వల్ టు మనం ఏమని మెన్షన్ చేసాం? సి. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తాను. ఇక్కడ ఏమైంది? సి అంటే రో వైజ్, అంటే రోలో 10, 20, 30 ఒక రో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ 40, 50, 60 అలా ప్రింట్ అవుద్ది. సపోజ్ ఇది మళ్ళీ కాపీ చేస్తాం, ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఈ ప్లేస్లో F1 ఇస్తా, ఆర్డర్. ఓకేనా? F1 డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? కాలం వైజ్. చూడండి, ఫస్ట్ నాకు కాలమ్స్లో ఏమున్నాయి? 10, 40. అంటే నాకు ఈ డేటా ఎలా ప్రింట్ అవుతుంది? ఒక కాలం కింద. అంటే ఇదంతా అండి ఒక అరే కదా. ఇది మళ్ళీ ఇది ఒక అరే. అంటే ఎర్రర్ ఉన్న ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత 70. చూడండి, 10, 70, తర్వాత 40, 100, 40, 100. ఓకేనా? ఇది చూపిస్తాను ఒకసారి రియల్ టైంలో ఎలాగ అవుతుందో. 1 మినిట్. నాకు ఇదే కదా అవుట్పుట్. కాపీ చేస్తున్నాను, ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఏంటి? నాకు కాలం వైజ్ కదా. ఈ రెండు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరే కదా. ఇక్కడ నుంచి ఇక వరకు స్టోర్ అయింది ఒక అరే కదా. ఇదంతా కాలం కింద, రో కింద అవుతుంది. తర్వాత ఇదంతా ఒక రో కింద అవుతుంది.
ఓకే, ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50, 60. ఓకే, ఇలా ఒక రోలో స్టోర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇది 70, 80, 90, 100, 110, 120. ఓకేనా, ఇదంతా ఒక రోలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను కాలం వైజ్ కదా, ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత మళ్ళీ కాలంకి ఇదే కదా కింద ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడికి వస్తుంది కదా, సారీ, ఇది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ కాలం మళ్ళీ ఇది ప్రింట్ అవుతుంది. క్లియరా, ఇది ఇది మళ్ళీ సెకండ్ 50, 110 అలా ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. క్లియర్ గైస్, చూడండి కాలం వైజ్. ఎనీ డౌట్స్ ఆన్లైన్? క్లియర్ గైస్, మన డేటా ఎలా ప్రింట్ అయింది అనేది. గైస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. గైస్ ఎనీవన్ రెస్పాన్స్? ఓకే గైస్, నెక్స్ట్ ఏంటి, బఫర్ కదా. మనం మళ్ళీ ఇక్కడ డేటా ఆల్రెడీ ఉంది కదా, బఫర్ ఎందుకు యూస్ చేస్తాం, స్ట్రింగ్స్ యూస్ చేస్తామని చెప్పాను కదా. బఫర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, చూడండి ఇది స్ట్రింగ్ ఏంటి, స్ట్రింగ్ అనేది మ్యూటబుల్. ఓకేనా, అంటే మనం ఒకసారి ఇచ్చేస్తే చేంజ్ చేయలేం. కానీ సార్ స్ట్రింగ్ మెథడ్లో మనం ఏం చేస్తాం, డేటాని యాడ్ చేస్తాం, లేకపోతే రిట్రీవ్ తీసుకుంటున్నాం అంతే తప్ప దాన్ని ఏమైనా చేంజ్ చేస్తున్నామా, మొత్తం కంటెంట్ని. సార్ రీప్లేస్ యూస్ చేస్తున్నామంటే మొత్తం అంతా రీప్లేస్ చేయలేం, జస్ట్ ఏదైనా కంటెంట్ ఉన్నా కంటెంట్ ఒకనే రీప్లేస్ చేస్తున్నాం. ఓకేనా, స్ట్రింగ్ మెథడ్స్ ఎంతమంది గుర్తున్నాయి, స్ట్రింగ్ మెథడ్స్లో ఏమో యాడ్, కన్కాటనేషన్, రీప్లేస్ అవి యూస్ చేస్తున్నాం. మామూలుగా చెప్పాలంటే అక్కడ ఉన్న స్ట్రింగ్ని మొత్తం చేంజ్ చేయలేకపోతున్నాం, ఉన్న కంటెంట్ జస్ట్ దాంట్లో మోడిఫై అయినా చేస్తున్నాం కదా. కానీ మన స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ అనమాట, చేంజ్ అనేది అవ్వదు అసలు. నువ్వు ఒకసారి ట్రై చేయండి, ఒక వేరియబుల్లో ఏదైనా వేరియబుల్లో ఏదైనా డేటా స్టోర్ చేయండి, మళ్ళీ ఏదైనా వేరియబుల్ని ఇంకో డేటా ఇవ్వండి, ఏమవుతుందో చూడండి, అప్డేట్ అవుతుందా అప్డేట్ అవ్వదా అని. క్లియరా, మనం దాన్ని చేంజ్ చేయడం కోసం మనం బఫర్ అనేది ఉంటుంది, అలాగే బిల్డర్ అని ఉంటుంది వేరే ప్రోగ్రామ్స్లో. మనమైతే ఈ ప్రోగ్రామ్స్లో అలా ఉండదు. ఓకేనా, ఏం డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి పైథాన్లో, జావాలో లేకపోతే సిలో మనం యూజ్ చేస్తాం బఫర్ అని చెప్పేసి అవి. ఓకేనా, క్లియరా. మనం పైథాన్లో ఏదన్నా ఒక స్ట్రింగ్ని అరేస్లో కన్వర్ట్ చేయాలంటే ఒక ఫంక్షనాలిటీస్ ఉంటాయి, టూ స్ట్రింగ్ అని చెప్పి, టూ అరే అని చెప్పి ఉంటాయి. అంటే అవి ఫంక్షనాలిటీస్ వేరే లాంగ్వేజ్లో. ఒక అరేని సరే ఒక స్ట్రింగ్ని అరేలో కన్వర్ట్ చేయాలంటే ఏంటి, అరే అంటే ఏంటి, వాల్యూస్ కదా. ఇప్పుడు నా మెరిసిన్ అన్న నా నేమ్ ఉంది మెరిసిన్ అని చెప్పి, ఇది దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే అరేస్లో సింగిల్ కోట్స్లో మెరిసిన్ కామా ఆర్ కామా ఎస్ కామా ఓ కామా ఎన్ ఇలా కన్వర్ట్ అవుతుంది అరేలో. క్లియరా, మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం బఫర్లో. స్ట్రింగ్ అన్న దాన్ని బఫర్ అన్న కీవర్డ్ యూజ్ చేసి యూ క్యాన్ చేంజింగ్ డేటా. ఓకేనా, ఎరేస్లో పెట్టుకుంటాం ఒక కోడ్ని. క్లియర్ గైస్, ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, మన స్ట్రింగ్ అని తెలియాలి కాబట్టి ముందు మనం బి అని డిక్లేర్ చేస్తాం, బి అని డబుల్ కోర్స్లో డిక్లేర్ చేస్తాం. కానీ మనం ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, బఫర్ కాబట్టి బి అని డిక్లేర్ చేస్తాం, మోడిఫై చేస్తాం కాబట్టి. క్లియర్ గైస్, ఇక్కడ వెల్కమ్ క్లాస్ అని ఇచ్చాను. క్లియర్ గైస్, నెక్స్ట్ ఏం చేస్తాను, ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను డేటా మొత్తం, దీన్ని బఫర్ అని యూజ్ చేసి వీ కెన్ అరేలో స్టోర్ చేసుకుంటాం డేటా మొత్తం. బి ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏమిస్తాం, ఫామ్ బఫర్. క్లియరా, ఇక్కడ ఏం చేస్తాను నేను, ఆల్రెడీ స్టోర్ అయిన వేరియబుల్ని కాల్ చేసుకుంటాను. క్లియర్, నెక్స్ట్ ప్రింట్. క్లియరా, ఎన్ని డౌట్స్? సరే, ఫామ్ రెఫరెన్స్. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది, అవుట్పుట్ అడ్రసెస్ ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయినాయి అంటారు, నాకు అవుట్పుట్ రావాలి.
సపరేట్గా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తాను, అప్పుడప్పుడు మీకు అలా రాకపోతే మళ్ళీ ఒకసారి ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు సరిగ్గా ఇన్స్టాల్ అవ్వదు. మనం ప్యాకేజ్ ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. యాజ్ ఎన్పిఎన్ మళ్ళీ పెట్టండి. ఓకేనా? ఒకసారి రన్ చేయండి. ఓకే. మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? ఇప్పుడు ఒక దాన్ని కన్వర్ట్ చేస్తాం. ఎరేస్లో ఎప్పుడు సేమ్ అయిన వేరియబుల్స్ ఉండాలి కదా. ఇక్కడ మనం డేటా టైప్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? డేటా టైప్ ఏంటి మంది? స్ట్రింగ్స్ కదా. దాన్ని ఇప్పుడు మనకి ఇవన్నీ ఏంటి? స్ట్రింగ్స్ కదా. సింగిల్ క్లోడ్స్ అనేవి రావాలి. దానికోసం మనం డేటా టైప్ అని మెన్షన్ చేస్తాం. క్లియర్ గైస్? ఎర్రర్ త్రో చేసింది. ఏం ఎర్రర్ త్రో చేసింది చూద్దాం. డేటా టైప్ S1 ఇస్ నాట్ అండర్స్టాండ్. ఓకే, డబుల్ కోస్ట్లో ఇచ్చాను టైప్. ఓకేనా? క్లియర్? ఎస్ అని క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, ఎస్ క్యాపిటల్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమైంది? ఓకేనా? బి అనేది మనం డిక్లేర్ చేసాం కదా స్టార్టింగ్, దానికోసం బి అని డిక్లేర్ అయింది. సరే, రిమూవ్ చేస్తే రన్ అవుతుందో ట్రై చేద్దాం. ఎర్రర్ త్రో చేస్తుంది. యూ మస్ట్ డిక్లేర్ బి. ఓకేనా? స్ట్రింగ్ అంటే మనం ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలి, బి అనే టైప్ డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ డిక్లేర్ చేయకపోతే ఎర్రర్ త్రో అవుతుంది. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్క దానికి స్ట్రింగ్ అనేది క్రియేట్ అయింది సపరేట్గా. ఓకేనా? ఎప్పుడు మనకి ఒక డేటాని సపరేట్గా స్టోర్ చేయాలంటే మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకేనా? అరేస్లో. క్లియర్ గైస్? మన డేటా టైప్ అనేది ఎస్ అనేది క్యాపిటల్ అవ్వాలి. ఓకేనా? స్ట్రింగ్స్లో. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. డి టైప్ అనేది ప్రాపర్టీ. ఓకేనా? ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా గైస్? ఎనీ డౌట్స్? లెట్ మీ నో. డౌట్స్ లేకపోతే ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. క్లియర్ గైస్? ఆన్లైన్ ఆన్లైన్ ఆర్ క్లియర్? ఓకే గైస్. నెక్స్ట్ ఏంటి? ఫ్రమ్ ఎటర్. ఓకేనా? ఫ్రమ్ ఎటర్ ఎందుకు యూజ్ చేస్తాం చూడండి. ఏమైనా వేరియబుల్లో ఒక మన డేటా స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? డేటాని ఎలా క్రియేట్ చేస్తాను మామూలుగా? ఒక అరేని ఎలా క్రియేట్ చేస్తాం? ఎన్పి డాట్ యాడ్ అరే అనే ఫంక్షన్ తీసుకుంటాం. ఓ దీంట్లో ఒక డేటా తీసుకుంటాం. ఓకేనా? నేను 10, 20, 30 ఆర్ 40 అని డిక్లేర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, ఒక వేరియబుల్లో మళ్ళీ ఎన్పి డాట్ ఏం యూజ్ ఫ్రమ్ ఇటర్. ఓకేనా? యూజ్ చేస్తాం. నాకు డేటా ఎక్కడ ఉంది? ఏ అన్న వేరియబుల్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను, ప్రింట్ చేస్తాను. ఓకేనా? ప్రింట్ బి. ఇప్పుడు చూడండి, అవుట్పుట్ రన్ చేస్తాను. మిస్సింగ్ ద డేటా టైప్. ఓకే, డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? మెన్షన్ చేయకపోతే ఎర్రర్ త్రో అవుతుంది. మనకి దీంట్లో ఇంకా ఉంటాయి. ఓకేనా? ప్రాపర్టీస్. ఇప్పుడు చూడండి, ఒక దాన్ని నెంబర్స్ని కూడా నేను స్ట్రింగ్లో మార్చుకున్నాను. ఓకేనా? మన స్ట్రింగ్లో కూడా మార్చుకోవచ్చు ఒక నెంబర్స్ని. క్లియర్ గైస్? ఇప్పుడు మనం మీకు డేటా టైప్స్ గుర్తున్నాయా? ఒక నెంబర్స్ మన స్ట్రింగ్స్ ఎలా కన్వర్ట్ చేస్తాం? సపోజ్ మన స్ట్రింగ్ అంటే ఏంటి? డబుల్ కోట్స్లో ఉంటాయి కదా. ఓన్లీనా? మనం ఒక నెంబర్ కూడా డబుల్ కోట్స్ రాస్తే అది ఏమవుతుంది? స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. క్లియరా? దగ్గర ఏం డేటా టైప్ అని ఏమని మెన్షన్ చేశాను? స్ట్రింగ్ అని మెన్షన్ చేశాను. S1 అంటే స్ట్రింగ్ అని అర్థం. ఓకేనా? షార్ట్ కట్ మాట దీంట్లో. S1 ఇప్పుడు నెంబర్స్ స్ట్రింగ్ కింద మార్క్స్ ఏమవుతుంది? దానికి స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. స్ట్రింగ్ అంటే ఏంటి? కాలమ్స్ కదా.
ఇక్కడ చూడండి అవుట్పుట్లో ఏమైంది, కాలమ్స్ కింద డిస్ప్లే అయ్యింది. క్లియర్ గైస్? ఓకేనా? దీంట్లో మనకి ఇంకా ఉంటాయి ప్రాపర్టీస్. ఇప్పుడు మీకు చూడండి ఈ డౌట్ గురించి చెప్తాను. మనకి స్ట్రింగ్స్లో ఏం వాల్యూస్ ఉంటాయి? స్ట్రింగ్స్లో ఎలాగ ఉంటాయి? ఇవి ఒక నెంబర్ ఇస్తాను గాయస్, ఒక నెంబర్ ఇస్తాను. ఇప్పుడు దానికి వాల్యూ ఉంటేనే కదా తీసుకుంటుంది. ఇప్పుడు స్ట్రింగ్లో ఏమి ఇవ్వలే, ఎంటీ వదిలేసాను, అదేమవుతుంది? తీసుకోదు ఏమి. జీరో దానికి వాల్యూ ఉండదు కాబట్టి ఫార్మేటర్లో ఏమవుతుందంటే ఎటరేట్ అవుతుంది దానికి వాల్యూ ఉందా లేదని. ఏమైనా వాల్యూ ఉంటేనే తీసుకుంటుంది. నేను స్ట్రింగ్స్లో మార్చాను, అందుకే ఏమైంది 1 2 3 అని ప్రింట్ అయినాయి. సపోజ్ నేను ఇక్కడ డేటా మారుస్తాను. ఇక్కడ ఏమైంది, సెకండ్ వాల్యూ ప్రింట్ అవ్వట్లేదు. ఓకేనా? స్టార్టింగ్ ఒకటే ప్రింట్ అవుతాయి. క్లియర్ గైస్? అంటే ఇప్పుడు డబుల్ డిజిట్స్ అనుకోండి, సింగిల్ నెంబర్ ఒకటే ప్రింట్ అవుతుంది స్టార్టింగ్. ఓకేనా? అంటే అరేలో మనకి ఇప్పుడు నేను స్ట్రింగ్ తీసుకున్నాను చూడు, పైన స్ట్రింగ్ ఉంది, ఏమైంది ఒకటి ఒకటే సపరేట్గా ప్రింట్ అయింది. ఓకేనా? అక్కడ అదే ప్లేస్లో మనం ఇక్కడ స్ట్రింగ్ బఫర్ యూస్ చేసాం అనుకోండి, ఏమవుతుంది 1 5 కూడా వస్తుంది. ఓకేనా? క్లియరా? మనం సింగిల్ స్టార్టింగ్ వాల్యూ ఒకదానికి ప్రింట్ చేసుకోవాలన్నప్పుడు మనం ప్రామీటర్ అనేది యూస్ చేస్తాం. క్లియరా? మనం సింగిల్ స్టార్టింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ 1 2 1 అది ఒకటే ప్రింట్ అవుతుంది. క్లియరా? ఎనీ డౌట్స్? ఇంకోటి చూడండి, ఇక్కడ నాకు మొత్తం అంతా ప్రింట్ అయింది కదా, నాకు మొత్తం ప్రింట్ అవ్వకుండా కొనే ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు వెల్కమ్ టు కాలేజ్ అని ఉంది, వెల్కమ్ టు క్లాస్ అని ఉంది. నేను వెల్కమ్ ఒక్కటే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారు, కౌంట్ మెన్షన్ చేస్తారు. ఓకేనా? కౌంట్ కౌంట్ 10 అని డిక్లేర్ చేస్తాను. నాకు 10 వరకే ప్రింట్ అవుతాయి. అంటే కౌంట్ చేయండి, వెల్కమ్ 3 7 కదా, 8 9 10 మొత్తం 2 వరకు ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేద్దాం. చూసారా ఎక్కడ వరకు ప్రింట్ అయింది? 10 వరకు ప్రింట్ అయింది. క్లియరా? లేకపోతే మనకి ఆఫ్సెట్ అని ఉంటుంది, ఆఫ్సెట్ ప్రాపర్టీ. ఒకసారి చూడండి, ఆఫ్సెట్ అంటే ఇక్కడ 7 కదా, 8 అని ఇస్తాం. ఒకసారి రన్ చేస్తాం చూడండి. ఓకే ఓకే, అర్థం. ఈ తర్వాత ఆఫ్సెట్ అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి మీకు వచ్చినాయని మనం 10 దాంట్లో యూస్ చేసుకోవచ్చు. క్లియరా? ఇక్కడ కూడా కింద కూడా కౌంట్ అనేది యూస్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు డేటా అనేది ప్రింట్ అవుతుంది. క్లియరా? ఎనీ డౌట్స్? సరే, ఇప్పుడు నేను స్ట్రింగ్ ప్లేస్లో ఇంట్ అని ఇస్తాను చూడండి. ఏమొచ్చింది ఇప్పుడు? ఇంటెజెస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా? మనం డేటా టైప్ మెన్షన్ చేసుకోవచ్చు. కానీ అరేలో మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేయలేం. ఇప్పుడు అరే క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాను, మెన్షన్ చేయగలమా? మెన్షన్ చేయలేం. సరే, అరే క్రియేట్ చేశాను, ఎర్రలో డేటా టైప్ అనేది మెన్షన్ చేయలేం. దాని అవుతా మనకి ఇక్కడ డేటా టైప్ మెన్షన్ చేసుకోవాలి. ఇచ్చిన డేటాని మనం ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్ మార్చుకోవడం కోసం యూస్ చేస్తాం ఫ్రమ్ సెట్. ఓకేనా? సెట్ అన్నది కూడా. ఎనీ డౌట్స్? ఈ మొత్తం ఈ 5 టాపిక్స్ ఇవి ఉన్నాయి కదా, 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్, అలాగే యాజ్ అరే, బఫర్ ఒకటి, హెటర్ ఒకటి, ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ మనం ఒక అరే క్రియేట్ చేసి ఎలా యూజ్ చేస్తాం అనేది, ఒక అరే క్రియేట్ చేసి డిస్ప్లే చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? తర్వాత మనకి ప్రాపర్టీస్, ఆపరేటర్స్, ఫంక్షన్స్ ఉంటాయి. ఒక అరేని క్రియేట్ చేస్తే నేర్చుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, దాని ఇంకా ప్రాపర్టీస్ ఏముంటే అప్లై చేయొచ్చు. ప్రాపర్టీస్ అంటే మనకి ఉంటాయి, ఒక డేటాని అలాగే యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత స్లైసింగ్, కాపీ, విజిట్, ఓకేనా, వ్యూ, తర్వాత ఇన్సెట్, షార్టింగ్, ఒక అరేని ఇంకా షార్టెడ్ ఆర్డర్లో అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇదేంటి షేప్, ఇదేంటి 3D డైమెన్షన్ కదా, దీన్ని మనం 2D డైమెన్షన్ కూడా మార్చుకోవచ్చు. క్లియర్ గైస్? మనం వచ్చిన డేటానే 2D డైమెన్షన్, మన ఇచ్చిన డేటా ఏంటి 3D డైమెన్షన్, కానీ మనకు అవుట్పుట్ 2D డైమెన్షన్స్ కింద రావాలి. అంటే మనం రీషేప్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా?
మొత్తం ఈ ఖాళీ టైప్ యావరేజ్ కూడా కనుక్కోవచ్చు. ఆ, తర్వాత మీన్ కూడా ఊహాగానం. కనుక్కోవచ్చు. తర్వాత స్క్వేర్ రూట్ కూడా కనుక్కోవచ్చు మొత్తం ఈ డేటా మొత్తంకి ఫంక్షన్స్ యూజ్ చేసి. మనం డిఫాల్ట్ గా మనం ఏం రాయం, కొరి ఏం రాయం, జస్ట్ ఏం చేస్తాం, ఫంక్షన్ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. జస్ట్ డిఫాల్ట్ గా బ్యాక్ లో అంతా ఉంటాయి. దీంట్లో numpy అన్నది ఫంక్షన్ ఫైల్లో డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. జస్ట్ మనం ఏం చేస్తాం, ఫైల్ నేమ్ డాట్ ఫంక్షన్ కాల్ చేస్తాం. క్లియరా? మీకు టైం ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నంపైలో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి ఒకసారి నేను డీకోడ్ చేస్తా, ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఎక్కడ ఉంటుందో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనకి ఐడియల్లీలో ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, అది ఎక్కడ మన స్టోర్ అయి ఉంటుంది డేటా మొత్తం. 1 minute. నేను సి డ్రైవ్లో येत मी नाही दुसरी పాత్ ఎక్కడ ఒకసారి పాత్ కాపీ చేశాను కదా, పాత్ కాపీ పేస్ట్ చేద్దాం. 1 minute. म्हणजे कोण पकड़ लेके जाते हैं मी आ तो ले मैं भी गएंगे ఈ పాత్రలో నాకు పైథాన్ అనేది ఇన్స్టాల్ చేశాను. దీన్ని సెట్ చేస్తాను ఇప్పుడు చూడండి. రిమూవ్ పేస్ట్. ఇక్కడ చూడండి, ఎక్కడ ఒక చోట నంపై అని ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సెర్చ్ బార్లో సెర్చ్ చేద్దాం. చూసారా? ఈ ఫైల్లో మనకి నంపై ఫైల్స్ మొత్తం ఉంటాయి. క్లియరా? దీంట్లో ఫంక్షన్ అంటే మనకి కోడ్ అని రాసావా, ఏం చేయలే, రికార్డ్స్ సారీ ఏమో ఇన్స్టాలేషన్, మ్యాథ్ డేటా, రికార్డ్స్, ఇవన్నీ మనం ఏమైనా రాసామా, రాయలే, డిఫాల్ట్గా ఉంటాయి. ఓకేనా? మనం అది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్గా అన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఎప్పుడంటే ఇవన్నీ లైబ్రరీస్ మాట. లైబ్రరీస్ అంటే దాంట్లో డేటా స్టోర్ అయి ఉంటుంది, మనం జస్ట్ ఫంక్షన్ స్టోర్ అయి ఉంటుంది, మనం అక్కడ తెచ్చుకున్న ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఆల్రెడీ మీరు మాడ్యూల్స్లో యూజ్ చేసి ఉంటారు. ఫంక్షన్ ఏంటి, వేరే ఫైల్లో ఫంక్షన్కి లోన ఏం జరగాలి, సో ఇప్పుడు ఆ ఫంక్షన్ ఏం రాశారు, ఎడిషన్ చేశారు, రిటర్న్ a+b అని చెప్పి రాస్తారు. ఆర్గ్యుమెంట్స్ త్రో ఇచ్చారు, మనం వేరే ఫైల్లో ఆర్గ్యుమెంట్స్ అని త్రో చేస్తాం. ఓకేనా? అక్కడ ఏమవుతుంది, ఆ ఫంక్షన్ అనేది ఇటెడ్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. క్లియర్ గైస్? ఇవన్నీ చూడండి. మనం ఏం చేయలేదు, జస్ట్ ఏం చేసాం, పిప్ ఇన్స్టాల్ నంపై. ఓకేనా? ఇన్స్టాల్ చేస్తే మనకి ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి డాక్యుమెంట్స్ అంతా. ఓకేనా? టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ దాంట్లో డిఫాల్ట్గా ఉంటాయి. నాకు టైం ఉన్నప్పుడు ఒకటి ఫైల్ ఓపెన్ చేసి మీకు దాంట్లో ఏం ఫంక్షన్ ఉంటుంది, మనం ఎరైన్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది, దాంట్లో ఏముంటాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ గైస్? జస్ట్ చూడండి వాట్ ఈస్ వాట్ అని. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక ఎరే క్రియేట్ చేయాలో తెలిసింది కదా. ఎరేలో మనకి ఏమేమి ఉన్నాయి, డైమెన్షన్స్, అలాగే యాజ్ ఎరే, బఫర్, ఎటర్. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఒక అరేని క్రియేట్ చేసి డిస్ప్లే చేయడానికి కోసం యూజ్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దామా. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకే, దీంట్లో మనకి 3 ఉంటాయి. ఆల్రెడీ ఒక ప్రాపర్టీ మనం యూజ్ చేస్తాం. ఏంటది, డేటా టైప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాం. నెక్స్ట్ షేప్. ఓకేనా? ఒక షేప్ని మనం మార్చొచ్చు. ఇప్పుడు 3D షేప్లో ఉంది, దాన్ని తను 2D షేప్లో మార్చాలనుకుంటున్నా, మార్చుకోవచ్చు. క్లియర్ గైస్? చెప్తాను ఒక నిమిషం. తర్వాత సైజ్. ఓకేనా? ఈ 3 ప్రాపర్టీస్ అని ఉంటాయి. మనకి 3 ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలీదు అరే సైజ్ ఎంత ఉందని, బై యూజింగ్ సైజ్ అనే కీవర్డ్తో అరే ఏ సైజులో ఉందని మనం కనుక్కోవచ్చు. అలాగే షేప్, ఇప్పుడు ఆల్రెడీ ఒక షేప్లో ఉంది, దాన్ని ఇంకో షేప్లో మార్చాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా? డేటా టైప్ ఆల్రెడీ మీకు చూపించాను, ఉన్న దాన్ని డేటాని ఇంకో దానిలో ఎలా మార్చుకోవచ్చు. ఓకేనా? మన డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, ఇంటిజర్, ఫ్లోట్, బులియన్. బులియన్ మనం ఇక్కడ యూజ్ చేయం, మనం యూజ్ చేసింది 3, స్ట్రింగ్, ఇంటూ, ఫ్లోట్. క్లియరా? ఆల్రెడీ మనం ఒకటి యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు రీషేప్ చేస్తాను దేనాన్ని. ఓకేనా? దీన్ని రీషేప్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ సి అన్న దాంట్లో డేటాను స్టోర్ చేస్తాం, np డాట్ షేప్. ఓకేనా? మనకి ఏ షేప్ మెన్షన్ చేయండి.
ఒక నిమిషం. ఇక్కడ షేప్ 2D డైమెన్షన్ 2, 3 కింద చేంజ్ చేస్తా. అంటే నాకు 2 rows 3 కాలమ్స్. అంటే చూడండి 3 కాలమ్స్ అని ఉన్నాయి నాకు డైరెక్ట్గా. కానీ ఇంకా నా ఈ రెండు ఎలా స్టోర్ అవ్వాలి, 2 rows లో స్టోర్ అవ్వాలి. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. టబుల్. ఓకే, టబుల్లో ఉందంట, మనకి ఏంటి లిస్ట్లో ఉండాలి కదా. చూద్దాం, మీకు గుర్తున్నాయా? నాట్ క్యాన్సిల్. 1 minute గైస్, ఎర్ర చెక్ చేద్దాం. ఏం లేదు. ఆల్రెడీ మనకి ఇది ఏమని చెప్పాను, షేప్ అనేది ఏంటి, ప్రాపర్టీ కదా. జస్ట్ ఎప్పుడైనా ఎర్ర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, డిక్లరేషన్ ఏమైనా రాంగ్ ఉంటే జస్ట్ చెక్, మన టబుల్లోనే ఉంటుంది. వన్ మినిట్ గైస్, రీషేప్ అని ఉన్నాయి, మన రీషేప్ తర్వాత యూజ్ చేస్తాం. కానీ షేప్ ఏ డాట్ షేప్. సరే ఫ్రెండ్స్, మిస్టేక్ మళ్ళీ చేశాను. మనకి అన్ని డైరెక్ట్ గా ఫైల్స్ ఉంటాయి కదా. క్లియర్ గైస్, ఓకేనా? కనిపించిందా మనకి ఏ షేప్ లో ఉంది, కనిపించిందా? 2, 2, 3 అని ఉంది. వాళ్ళకి ఇది కూడా ప్రింట్ చేద్దాం. జస్ట్ రన్. చూడండి, నాకు ఫస్ట్ ఏముంది, 2 rows కదా, కింద కూడా 2 rows, లాస్ట్లో మొత్తం కలిపి దేంట్లో ఉన్నాయి, 3 డైమెన్షన్ కదా నాది. అందుకనే నాకు ఫస్ట్ 2 rows ఉన్నాయి, నెక్స్ట్ 2 rows ఉన్నాయి. ఇదేంటి డైమెన్షన్ మెన్షన్ చేస్తుంది. క్లియరా? 3 డైమెన్షన్. సపోజ్ నేను 2 rows ఇస్తే ఇట్ కెన్ 2D డైమెన్షన్ మెన్షన్ చేస్తుంది. క్లియరా? ఎనీ డౌట్స్? షేప్ అన్న ప్రాపర్టీ యూజ్ చేస్తాం, ఇక్కడ సైజ్ యూజ్ చేద్దాం ఇప్పుడు. ఓకే గైస్, కనిపిస్తున్నాయా ఇప్పుడు? ఇక్కడ షేప్ అనేది యూజ్ చేస్తాం. షేప్ అని యూజ్ చేసినప్పుడు గైస్ ఈ బ్యాక్ ఏమవుతుంది, డిస్టర్బెన్స్ ఏం జరుగుతుంది చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సైజ్ అని మెన్షన్ చేస్తాం. చూడండి 12 అని ఉంది. ఓకేనా, 12 అని ఎందుకు ఉంది, కౌంట్ చేయండి ఒకసారి. సరిపోయిందా? ఆల్ వన్ 3 ప్రాపర్టీస్. ఓకేనా, ఈ 3 ప్రాపర్టీస్ ఇలా యూజ్ చేస్తాం. జస్ట్ షేప్ అనే కీవర్డ్ మన షేప్ ఫైండ్ అవుట్ చేస్తాం. రీషేప్ అంటే చేంజ్ అవుతుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ రీషేప్ అని ఇస్తాను చూడండి. రీషేప్ వద్దు, మీకు రీషేప్ ప్రాపర్టీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రాపర్టీ రాదు, ఆపరేటర్స్లోకి వస్తాయి. ఓకేనా, అప్పుడు వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చూపిస్తాను. ఒక బిగ్ డేటాని తీసుకొని డివైడ్ చేసి చూపిస్తాను. ఓకేనా, క్లియర్ గైస్? ప్రాపర్టీస్ ఇవి ఉంటాయి. ప్రాపర్టీస్ ఏమని చెప్పాను, డేటా టైప్స్, షేప్, సైజ్. ఓకేనా, ఈ 3 ఉంటాయి. ఇక వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చేసిన కానీ మనం ఒకసారి ఐడియాలీలో కూడా చేద్దామా, అంటే ఐడియాలీలో అలాగే ఎగ్జిక్యూట్ అవుతుంది చెక్ చేద్దాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? మన ఫైల్ ఎలా సేవ్ చేస్తాం చూడండి. ఫైల్ సేవ్, 1 minute.
ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫైల్ సేవ్ అని చెప్పాను కదా, సేవ్ అవుతుంది. ఓకేనా? లేదు మీకు ఇంకో ఈ పార్ట్ వర్క్ కావాలంటే ఈ పార్ట్ వర్క్ తీసుకోవచ్చు. క్లియర్ గైస్? కట్ చేయాలంటే మనకి ఇప్పుడు ఏమైనా డేటా రిమూవ్ చేయాలనుకున్నాం, ఇక్కడ డైరెక్ట్ రిమూవ్ చేయొచ్చు. మధ్యలో ఇంకోటి ఏమైనా యాడ్ అవ్వాలంటే యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఓకేనా? ఇక్కడ సేమ్ డైరెక్ట్గా ఆపరేట్ చేయాలనుకుంటే. ఓకేనా? ఎనీ డౌట్స్? ఒకసారి మనం ఒక టూల్ రన్ చేస్తామంటే ఆ టూల్లో ఏం జరుగుతుందో కూడా అన్ని చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఐడియల్లో ట్రై చేద్దాం. క్లోజ్ చేస్తున్నా, ఐడియల్ ఓపెన్ చేస్తున్నాం. జస్ట్ ఒక అరే క్రియేట్ చేద్దాం. ఓకేనా? న్యూ ఫైల్. ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఇంపోర్ట్ అనే కీబోర్డ్ యూస్ చేస్తాం. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాం కదా, డాట్ నిన్న ఇన్స్టాల్ చేసాం కదా. ఇన్స్టాల్ numpy యాజ్ ఎన్పి. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక డేటా క్రియేట్ చేయాలంటే వేరియబుల్ తీసుకుంటాం. ఎన్పి డాట్ అరే అనేది ఓపెన్ చేస్తాం. బ్రాకెట్స్లో కెన్ డిక్లేర్ వాల్యూస్. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం, గైస్ కనిపించట్లేదా? 1 minute. గైస్ ఇప్పుడు జూమ్ క్లాస్ అరకు కనిపిస్తుందా? ఫంక్షన్ జూమ్ అవ్వట్లేదు. ఏం జరుగుతుంది బ్యాక్ సైడ్ చెప్పండి. No. మొబైల్ ఓకే సార్, మొబైల్లో జూమ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను, మనం ప్రింట్ చేస్తాం. ప్రింట్ సేవ్ 1 minute గైస్. ఓకే, సేవ్ నాకు ఆల్రెడీ పైథాన్ ఫోల్డర్ ఉంటుంది, పైథాన్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటాను. లేకపోతే డెస్క్టాప్లో సేవ్ చేస్తాను. ఓకే, బేసిక్ అని చెప్పి డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాం. ప్రింట్ అయిందా? ఓకేనా? మనం ఇలా వాడతాం. నెక్స్ట్ 2 డైమెన్షన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? మనకి ఏంటిది, నంపై అని ఇంపోర్ట్ అయ్యి ఉండాలి ఫైల్ అనేది. క్లియరా? క్లియర్ గైస్? మనకి ఫైల్ లేకుండా రన్ చేస్తే ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. ఓకేనా? ఏమంటుంది, యాజ్ ఎన్పి ఇస్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఓకేనా? ఓకే గైస్, ఎనీ డౌట్స్? మనం రాస్తాం దీంట్లో. మనం ఏం డిస్కస్ చేస్తాం, ఒక అరేలో క్రియేట్ చేయాలి, దానిలో ఉన్న వాల్యూస్ ఏంటి. క్లియరా? ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఆపరేటర్స్. ఓకేనా? ఆపరేటర్స్ ఉంటాయి, ఏమి ఉంటే చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక అరే ఉన్న డేటాని, ఒక లిస్ట్ ఉన్న డేటాని ఎలాగ యాక్సెస్ చేస్తారు, ఒక లిస్ట్లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేస్తారు, బై యూజింగ్ ఇండెక్స్. ఇక్కడ కూడా మనం ఇండెక్స్ డేటాని యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటాం. ఆల్రెడీ నిన్న మీకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూపించినట్టు ఉన్నాను. ఓకేనా? యాక్సెసింగ్, తర్వాత స్లైసింగ్. స్లైసింగ్ ఐడియా ఉందా? స్లైసింగ్ ఐడియా ఉందా? మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో స్లైస్ చేస్తాం డేటా. స్లైస్ అంటే 2 డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కాపీ. కాపీ యూజ్ చేస్తాం. కాపీ అంటే ఏంటి, ఒక డేటా సెట్లో ఉన్న డేటాని జస్ట్ కాపీ అనే కీబోర్డ్తో ఇంకో వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఓకేనా? వ్యూ. వ్యూ అంటే కనిపించడానికి. ఓకేనా? వేరే వేరియబుల్ చూడండి, కాపీ ఏం చేస్తుంది, ఒక వేరియబుల్ ఉన్న డేటాని కాల్ చేసుకుని వేరియబుల్
వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. వ్యూ ఏం చేస్తుంది అంటే జస్ట్ వేరే వేరియబుల్లో చూపిస్తుంది అంతే. ఓకేనా? అలాగే మనం కాపీ చేసుకున్న తర్వాత వేరే వేరియబుల్ అప్డేట్ చేస్తే పైన అనేది అప్డేట్ అవ్వదు, అంటే వేరే వేరియబుల్లో అప్డేట్ అవ్వదు. ఎగ్జాంపుల్, కాపీ అంటే ఏంటి? జస్ట్ కాపీ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా వేరియబుల్లో నాకు చూడండి 10, 20, 30 ఉంది. ఏం చేస్తుంది? నన్ను బి అనే వేరియబుల్లో సేమ్ డేటా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? కాపీ అనే కీవర్డ్ యూస్ చేయాలి, ఆపరేటర్ యూస్ చేస్తాం అని చెప్పి ఏమవుతుంది? డైరెక్ట్గా 10, 20, 30 సారీ 20, 30 అని ఉంటాయి, కాపీ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? బి అనే దాంట్లో అప్డేట్ చేసుకుంటాను బై యూజింగ్ ఇన్సెట్ ఆర్ అప్డేట్ అని చెప్పి మనకి ఉంటాయి, అపెండ్ అని చెప్పి ఉంటాయి. లేకపోతే ఇండెక్స్ బేస్ చేసుకుని మనం అప్డేట్ చేసుకోవచ్చు డేటా అనేది. ఓకేనా? ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను, 20 అనే వాల్యూ అప్డేట్ చేశాను దీంట్లో. ఓకేనా? అప్డేట్ చేశాను. ఇక్కడ అప్డేట్ అవుతుందా? అప్డేట్ అవ్వదు, ఎందుకంటే నేను కాపీ చేసి వేరే దాంట్లో స్టోర్ చేస్తాను ఆల్రెడీ. నేను బి దాంట్లో అప్డేట్ చేస్తే ఏ దాంట్లో అప్డేట్ అవ్వదు. ఓకేనా? క్లియరా? వ్యూలో ఏం చేస్తే జస్ట్ వ్యూ చేస్తాం, అంటే నేను వేరే వేరియబుల్లో చూపించగలను డేటా అంతే. ఓకేనా? బి అనే వేరియబుల్లో కూడా డేటా స్టోర్ అవ్వదు. మనం కాల్ చేసినప్పుడు ఏ అనే వేరియబుల్లో డేటాని చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఎడిషన్ A+B అని చెప్పాం కదా, ఏమవుతుంది? సి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? A+B అనేది సి అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది, కానీ వ్యూ అనే కీవర్డ్ యూస్ చేసినప్పుడు స్టోర్ అవ్వదు. విజువలైజేషన్ కోసం మనం ఒక వేరియబుల్లో టెంపరీగా స్టోర్ చేస్తాం. ఓకేనా? టెంపరీగా పెట్టుకుంటాం, అది మళ్ళీ చేంజ్ అయిపోవచ్చు. క్లియర్ గైస్? నెక్స్ట్ షార్ట్. ఓకేనా? ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక డేటా సెట్ ఉంది కదా, ఇది ఒక డేటా సెట్ మొత్తం అరేని ఒక షార్టెడ్ ఆర్డర్లో చూపిస్తుంది. నేమ్స్ ఇచ్చామనుకోండి, బేస్డ్ ఆన్ లెటర్స్ ఇట్ కెన్ షార్ట్. ఓకేనా? నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లెటర్స్ ఎలా షార్ట్ అవుతుంది అంటే మనకి ఏ అనే నేమ్తో ఏ అన్న లెటర్తో చాలా నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఏ అనే నేమ్తో చాలా నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ ఏ చెక్ చేస్తుంది, అన్ని ఏలు ఉన్నాయి అనుకోండి. నెక్స్ట్ దాని పక్కన ఉన్న మళ్ళీ లెటర్ ఏతోనే స్టార్ట్ అవుతుంది కదా, ఆల్ఫాబెట్స్, అక్కడ ఏతో చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏ ఉంది. ఇక్కడ దీంట్లో మనం షార్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఈ రెండు, ఇది లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఇది ఫ్రంట్కి వస్తుంది. తర్వాత మళ్ళీ రెండింటిలో షార్ట్ ఆర్డర్ అయితే చెక్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఏ ఉంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ బి ఉంది అనుకోండి, ఈ రెండింటిలో షార్ట్ ఆర్డర్ ఏమవుతుంది? త్రిబుల్ ఏ అన్న నేమ్ని షార్ట్ ఆర్డర్ అవుతుంది, నెక్స్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఏఈ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియరా? అలా షార్ట్ ఆర్డర్లో చేంజ్ అవుతుంది డేటా మొత్తం. ఎన్ని డౌట్స్? ఇప్పుడు మీకు అటెండెన్స్లో నేమ్ వైజ్ ఇస్తారు కదా, స్టార్టింగ్ లెటర్ వైజ్ మీకు డిస్ప్లే చేస్తారు అటెండెన్స్లో, సేమ్ అలాగే మనం షార్ట్ ఆర్డర్లోనే మనం పర్ఫామ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇన్సెట్. నెక్స్ట్ అపెండ్. అపెండ్ అంటే తెలుసు కదా, జస్ట్ యాడ్ చేస్తాం, లాస్ట్లో యాడ్ అవుతుంది. ఓకే? నెక్స్ట్ డిలీట్. ఓకే? ఇవన్నీ ప్రాపర్టీస్. ఓకేనా? కాన్కాటినేటింగ్. ఓకేనా? ఇవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ స్టాక్ ఐడియా ఉందా? ఎప్పుడైనా స్టాక్ అనేది విన్నారా? స్టాక్ అనేది ఎప్పుడైనా విన్నారా? ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో మళ్ళీ వి స్టాక్ అని ఉంటుంది, మళ్ళీ ఒక్కో దానికి ఒక్కో డిఫరెన్స్. ఓకేనా? ఈ స్టాక్. నెక్స్ట్ బి స్టాక్, ఒక్కటి ఒక్కో ఫంక్షనాలిటీ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వేరే. ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిన్న చిన్న ఫంక్షనాలిటీ చేంజ్ చేస్తూ ఉంటాయి. బేస్డ్ ఆన్ మనకి నీడ్ అయిన దాన్ని బట్టి మనం ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేస్తాం. ఓకేనా? తర్వాత సెట్ షార్ట్. ఓకేనా? ఇది ఏంటంటే ఇప్పుడు మీకు బిట్ వైజ్ ఆపరేటర్ గుర్తుందా? బైనరీ ఈక్వేషన్. మన సెట్ షార్ట్ కూడా బైనరీ వైజ్ అవుతుంది. ఆల్రెడీ మన షార్ట్ అనేది డైరెక్ట్ నెంబర్ వైజ్ షార్ట్ చేసుకుంటుంది, వాల్యూ వైజ్. ఇక్కడ ఏం చేస్తుంది? బైనరీ వైజ్ షార్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ యాడ్. అర్థమెటిక్ ఆపరేటర్స్ తెలుసు కదా, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ డివిజన్, తర్వాత మోడల్, తర్వాత స్క్వేర్ రూట్,
ఓకేనా. తర్వాత మీన్, ఇవన్నీ ఆపరేటర్స్ వరకు వస్తాయి. ఓకేనా, క్లియరా. ఇవన్నీ మనం పర్ఫామ్ చేస్తాం. మనకి వరకు ఉంటాయి, స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవే కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో. ఈ ఆపరేషన్ కూడా మనం పర్ఫామ్ చేస్తాం. యాడ్ అంటే టూ, ఏంటి, టూ స్ట్రింగ్స్ ని ఒక దాంట్లో యాడ్ చేస్తుంది. సబ్ట్రాక్ట్ ఏంటంటే ఒక డేటా సెట్ లో సేమ్ డేటా సెట్ ఉన్నాయనుకోండి, రిమూవ్ చేస్తుంది. క్లియరా. మల్టిప్లికేషన్ అవన్నీ పర్ఫామ్ చేస్తాం. క్లియరా. డివిజన్ అవి కూడా అప్లై చేస్తాం మాడ్యూల్లో కూడా. ఓకేనా, ఇవన్నీ అథమెటిక్ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేస్తాం. క్లియర్గా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎన్ని వచ్చినాయి ఆపరేషన్స్? 2 వచ్చినాయి. ఓకేనా. క్లియర్ గైస్, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. ఓకే, రీషేప్ కూడా ఉంది కదా, రీషేప్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా. తర్వాత గైస్ ఇంకా మనకి ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి క్రియేషన్ లో. ఓకేనా, ఇవన్నీ ఏంటి, ఇందాక మనం ఏం చెప్పాం, క్రియేటింగ్ చెప్పాం. ఏంటి ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ చెప్పాను, ఆపరేషన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టలైజేషన్ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా రాసుకోండి, ఇన్స్టలైజేషన్ అని పెట్టుకోండి. మనం ఒక అరేని, డేటాని జీరోస్ లో కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, చెప్పినట్టు ఉన్నా నాకు గుర్తు, జీరోస్ అండ్ ఐస్ అని ఉంటుంది. ర్యాండమ్ అంటే ర్యాండమ్, మీరు డేటా ఏం పెట్టకుండా జస్ట్ షేప్ అనేది మెన్షన్ చేశారనుకోండి, అది ర్యాండమ్ గా డేటా అనేది యాక్సెస్ చేసుకుంటుంది. కానీ మీరు ర్యాండమ్ కూడా డేటా ఎలా కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ప్రతి డేటాకి, ప్రతి వాల్యూకి 2 స్పేసింగ్ ఉండాలనుకున్నారు అనుకోండి, అలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ర్యాండమ్. నెక్స్ట్ ఫుల్. ఫుల్ అంటే మీకు ఇప్పుడు అరేస్ ఉంటాయి కదా, షేప్ డిక్లేర్ చేస్తారు కదా, వన్స్ అయితే వన్స్ మీరు ఏది మెన్షన్ చేస్తుంది ఫుల్గా అవి రీప్లేస్ అవుతాయి. నేను 2 అని మెన్షన్ చేశాను, అరే మొత్తం, అది అరే మొత్తం 2 డైమెన్షన్ అయితే 2 డైమెన్షన్లో ఫుల్ వన్స్ డిక్లేర్ అవుతాయి. క్లియరా. వన్స్ ఇక్కడ ఏమవుతాయంటే వన్స్ అన్ని రీప్లేస్ అవుతాయి. ఓకేనా, జీరోస్ ఐస్, వన్స్ ఫుల్. మాస్టర్ రాలుతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఏమైనా ఉన్నాయో ఆలోచిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇది ర్యాండమ్ అంటే ఒక రేంజ్ ఉన్న డేటాని అలాగే యాక్సెస్ చేస్తాము. ఈ 3 యూజ్ చేస్తుంది దాంట్లో. ఓకేనా, దీంట్లో మనకి అరేంజ్ అనేది ప్రాపర్ ఒకటి ఉంటుంది, ఇన్స్టలైజేషన్. నెక్స్ట్ లైన్. లైన్ అంటే మొత్తం ఎల్ఐ అని వస్తుంది అంతే. ఓకేనా, ప్రాపర్టీస్ లో. క్లియర్ గైస్, ఒకసారి రాసుకోండి. ఓకేనా. తర్వాత లాగ్ స్పేస్. లైన్ స్పేస్ అంటే చూడండి, నాకు ప్రతి వాల్యూకి స్పేస్ కావాలి, చేంజెస్ కావాలి. అంటే ఇప్పుడు డేటా ఎంటర్ చేస్తారు, రేంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు రేంజ్ డేటా కావాలని చెప్పాం. తర్వాత నాకు ఇంకో డేటా ఓకే, నాకు ఇంకా నేను లైన్ స్పేస్ అంటే నాకు ప్రతి దానికి ఇంత స్పేస్ కావాలి. ప్రతి దానికన్నా మనం లైన్ స్పేస్ అనేది తీసుకుంటాం. దీంట్లో మనకి ఎంత స్పేస్ వచ్చింది, ప్రతి దానికి ఎంత స్పేస్ కావాలి, ఎంత స్పేస్ వచ్చింది కూడా మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా. లాజిక్ స్పేస్ అంటే ఇప్పుడు మన స్క్వేర్ రూట్స్ మీన్స్ పవర్స్ కనుక్కుంటాం కదా, దీంతో మనం యూజ్ చేసి పవర్స్ కనుక్కుంటాం. ఇప్పుడు నాకు డేటా తీసుకున్నాను, నాకు 1 రేంజ్ నుంచి 10 రేంజ్ వరకు డేటా కావాలి. ప్రతి దానికి స్పేస్ అనేది ఒకటే ఒకటి ఉండదు, అంటే నాకు 1 to 10 ప్రింట్ అవుతాయి. నాకు 1 to 10 ప్రతి దాన్ని నాకు పవర్స్ 2తో మల్టిప్లై చేయాలనుకుంటున్నాను. అక్కడ మీరు 2 అని మెన్షన్ చేస్తారు. ఓకేనా, అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ కాదు, పవర్ 2 అలాగ వస్తాయి. 4 పవర్ 2, 5 పవర్ 2, 6 పవర్ 2, అలా 10 వరకు పవర్స్తో యాడ్ అవుతుంది. ఓకేనా, క్లియర్ గైస్. ఇనిషియలైజేషన్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్, సమ్, ఇవన్నీ ఫంక్షన్స్ మాట. ఆల్రెడీ మీరు రియల్ టైంలో చెప్పాను ఎగ్జాంపుల్గా, ఎక్కడ ఎక్సెప్షన్ లో చెప్పా, డిఫాల్ట్ బిల్డిన్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఫంక్షన్స్. ఓకేనా, సమ్, మ్యాక్స్,
क्यों आ नहीं सकते? मैं और रोज गाऊंगी जाते खुद सुबह शाम ఆల్రెడీ को। ఇక్కడ మనం డేటా చూడండి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చారు, ఏ కమ బి అని చెప్పి. ఆటోమేటిక్ అది సమ్ చేస్తుంది. ఓకే, మనం ఏం ఎక్స్టెండ్ చేయం, ఆటోమేటిక్ అది आता సమ్ है। చేస్తుంది. ఇక్కడ చూడండి, మ్యాక్స్ అని తర్వాత బ్రాకెట్స్లో ఎప్పుడైనా ట్రై చేయండి, ఒక వేరియబుల్లో స్టోర్ చేయండి డేటా. మ్యాక్స్ అని కీవర్డ్ యూజ్ చేసి, అది ఫంక్షన్ యూజ్ చేసి బ్రాకెట్స్లో మీరు డైరెక్ట్గా 10, 20 అని అవ్వండి, దాంట్లో ఉన్న మ్యాక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్. ఓకేనా, మ్యాక్స్ మీన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్, స్క్వేర్ రూట్, ओए, चल డిఫాల్ట్ चल। ఫంక్షన్స్. ఓకేనా, క్లియరా? మీకు ఫంక్షన్స్ ఏముంటాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్ అయితే మనకి నంపై అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, మీకు నంపై కంప్లీట్గా వస్తేనే మీరు పాండాస్ అనేది ఈజీగా చేయగలరు. క్లియర్ గైస్? ఎందుకంటే కొద్దిగా నంపై అన్న ఫంక్షనాలిటీస్ అని మనం అక్కడ యూజ్ చేస్తాం. సార్ ఫుల్ ఫెజ్డ్గా కావాలంటే ఫుల్ ఫెజ్డ్గా అంటే నీడ్ మన సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఉన్న డేటాని అక్కడ యాక్సెస్ చేసుకుంటాం. క్లియర్ గైస్? ఏం हटा డౌట్స్? ले। నో. సార్ ఇంకోటి ఏంటంటే, మీకు పైథాన్ మొత్తం టాపిక్స్ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే అది నీడేం కాదు, కానీ ఈ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్. ఎప్పటికైనా మనకి సిచ్యువేషన్ బేస్ చేసుకున్నప్పుడు కాల్ చేసుకుంటాం. కానీ బేసిక్గా మనకి ఏం తెలిసి ఉండాలి? వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, क्यों? కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, अरे कहीं స్ట్రింగ్ सोपी మెథడ్స్. रेकॉर्डिंग में उठाए तो। ఓకేనా, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్ ఇక్కడ వరకు తెలిసి ఉండాలి. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. ఓకేనా, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు సిచ్యువేషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ నీడా అంటే అది కూడా మనం సిచ్యువేషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం. కానీ కనమయన్ని మనకు అవసరం. లూపింగ్ స్టేట్మెంట్స్, కండిషన్ స్టేట్మెంట్స్. ఇప్పుడు చూడండి, మన ఫంక్షన్ మోడల్ తెలిస్తేనే కదా మనకి ఎలాగో నంపైలు వర్క్ అవుతుందని తెలుస్తుంది. లేకపోతే నమ్ అంటే ఏంటి, ఎరే ఎందుకు డైరెక్ట్గా డిక్లేర్ చేస్తున్నాం మనకి ఇష్యూ అనేది త్రో అవుతుంది. డౌట్స్ అన్ని రేజ్ అవుతాయి, డైరెక్ట్గా డిక్లేర్ చేస్తే వస్తున్నాయని. అది మనం మోడల్స్ యూజ్ చేస్తే ఇది ఫంక్షన్ అంటారు, దీన్ని ఫైల్ నేమ్ అంటారు, అలా మనకి డిఫాల్ట్గా తెలుస్తాయి. ఓకేనా, ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు దాని పైథాన్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా, నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా, మనకి సాటర్డే కల్లా మనకి నంపై అనేది కంప్లీట్ చేస్తా. మండే నుంచి పాండా స్టార్ట్ చేస్తాను. పాండాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటా సెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, డేటా సెట్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి, ఓకేనా, అది చెప్తాను. నంపైస్ అయిపోయిన తర్వాత నంపైస్ పాండాస్ చెప్తున్నప్పుడే మీకు ఎక్సెల్ షీట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఎక్సెల్ షీట్లో కూడా అడ్వాన్స్ వరకు చెప్పం, బేసిక్ నీడ్ ఒక డేటా సెట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు ఎక్సెల్ షీట్లో. ఓకేనా, అంటే మళ్ళీ ప్రతిదీ ఎంటర్ చేయకుండా షార్ట్ కట్స్ ఉంటాయి కదా, యావరేజ్ ఎలా కనుక్కుంటాం, మిన్ ఎలా కనుక్కుంటాం, దానిలో కూడా ఎక్సెల్ షీట్లో ఉంటాయి. వీలుక్ హెచ్లుక్ అని ఉంటాయి టాపిక్స్, ఎక్సెల్ షీట్లో గురించి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ డేటాబేస్ కనెక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు సార్ డేటాబేస్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, ఇప్పుడు నా ఒక డేటా అనేది आओ డేటా సెట్లోనే आओ ఉండదు, आओ। ఎక్సెల్ షీట్లోనే ఉండదు. ఎక్కడ ఉంటాయి? బ్యాక్లో డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. డేటాబేస్ కూడా డేటాని ఎలాగ యాక్సెస్ చేసుకోవాలో మనం దీనిలో నేర్చుకుంటాం. ఓకేనా, డేటాబేస్లో డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే బై యూజింగ్ క్వరీస్ మాట, సెలక్షన్ క్వరీ, దాంతో మనం డేటా యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా, క్వరీస్ కూడా ఉంటాయి, క్వరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, మీరు డైరెక్ట్గా రిప్రజెంటేషన్ అది మ్యాట్పాట్ లిప్స్ అవి ఉన్నాయి కదా, డేటా విజువలైజేషన్, అక్కడ వరకు నేర్చుకునే ముందు మనకి బ్యాక్ అండ్ తెలియాలి, అలాగే ఎక్సెల్ షీట్లో డేటా ఎలాగ యాక్సెస్ చేసుకోవాలో తెలియాలి, ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఎలా మోడిఫై చేయాలో తెలియాలి. ఓకేనా, పాండాస్లో ఏం చేస్తాం? డేటాని అనలైజ్ చేసి డూప్లికేట్ వాల్యూస్ అంటే రిమూవ్ చేస్తాం, క్లియర్ చేస్తాం, లాస్ట్కి పర్ఫెక్ట్ డేటా అనేది ఎలాగ రిప్రజెంట్ చేస్తాం. మొత్తం మనం 4 నేర్చుకుంటాం. ఓకేనా గైస్, ఇక్కడ నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్, అలాగే టాపిక్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు ఒక్కరోజు ఒక 2 డేస్ టాపిక్స్ వినలేదనుకోండి, నెక్స్ట్ టాపిక్స్ అనేది అర్థం కాదు. ఓకేనా, డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఇప్పుడు పైథాన్లో ఏదంటే ఏదోలాగా కవర్ చేసాం, కానీ ఇప్పుడు ఈ లైబ్రరీస్ లాగా అవ్వదు, ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే సార్. క్లియర్ పెచ్చుగా ఒక రోజు కూడా లీవ్ అయితే అసలు మీ ఫ్రెండ్స్కి ఇక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోండి, అడగండి. ఓకేనా, మీకు ఏమన్నా అడిగిన తర్వాత కూడా డౌట్స్ రేజ్ అయితే, సార్ నాకు టాపిక్ డౌట్ ఉందని స్టార్టింగ్ 5 మినిట్స్లో నాకు చెప్తే 5 మినిట్స్లో క్లియర్ చేసి నేను టాపిక్ అనేది స్టార్ట్ చేస్తా. క్లియర్ గైస్? క్లియర్ సార్. మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి చెప్తా ఉండండి, మీరు ఏం నేర్చుకున్నారో షేర్ చేసుకోండి, ఈరోజు టాపిక్ ఏం జరిగింది షేర్ చేసుకోండి. తనకి ఏం అర్థమైందో తన దగ్గర నుంచి మీరు నేర్చుకోండి, మీ దగ్గర నుంచి తను నేర్చుకుంటుంది. ఓకేనా, అందరికి ఒకలాగా అర్థమవుతుంది కదా.